నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్ పై భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ కు పూర్తి నయం సాధ్యం. తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. విద్యార్థి సంఘం నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేసిన 13 మంది అరెస్ట్. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలు సీజ్. 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవే. A2, A3 మోహన్ బాబు విష్ణులకు కేసులో నోటీసులు ఇస్తాం వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద మంచు మోహన్ బాబు కాలేజీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘ నేతలు నిరసన. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. వార్తల్లోని వివరాలు. క్యాన్సర్ పై అనవసరమైన భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే పూర్తి స్థాయి నయం సాధ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, స్వీకా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాకథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ లో లక్షణాలు గుర్తించినప్పటికీ కొంతమంది భయంతో ఆసుపత్రులకు రావటం లేదని, క్యాన్సర్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాల్లో పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో అర్లీ స్క్రీనింగ్, డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే, అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే, ఒకవేళ ఏమీ లేకపోతే మంచిది, ఏదైనా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2లో గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబిసిటీ కానీ, ఆల్కహాల్ కన్సూమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఆల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక టీమ్గా వర్క్ చేసుకొని మనము చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం మంచు మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘ నేతలైన
వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్టు చేశామని, కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవేనని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. 2 రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలించి శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవే అని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ PRO సతీష్ సహా బౌన్సర్లు, విద్యార్థులు అరెస్ట్ అయినట్లు తెలిపారు. బౌన్సర్లను స్వీయ రక్షణ కోసం వినియోగించుకోవాలి, కానీ ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. A2, A3గా మోహన్ బాబు, విష్ణులకు కేసులో నోటీసులు ఇస్తామని, విచారణ చేస్తామని అన్నారు. కొన్ని ఆధారాలు దొరికాయని, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 3/2/2026 తేదీ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి SFI విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. PRO సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాతుకానికి పాల్పడిందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిట్ నివేదికపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిట్ నివేదికపై తప్పుడు ప్రచారం వైసీపీ నాయకులు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తాడేపల్లి పెద్దలకు ముడుపులు ఇచ్చేందుకు నాటి అధికారులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కల్తీ నెయ్యకు ప్లాన్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. సిట్ నివేదికలో కల్తీ నెయ్యి నిందితుల పేర్లు లేకుంటే ప్రభుత్వం టీటీడీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. కల్తీ నెయ్యికి పాల్పడిన వైసీపీ నాయకులు శ్రీవారి శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, బాబ్జీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి, దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం,
అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు కోట్లాది రూపాయలు, వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు తిరుపతిలో ఎమ్మెల్యే గారు ఉన్నారని ఎవరు తగ్గినా ఎవరు తుమ్మినా ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తారే తప్ప ఎక్కడైనా ఒకటి తోపుడు పనుల దగ్గర డబ్బు వసూలు చేసే సంస్కృతి వైఎస్ఆర్సీపీ వాళ్ళది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూల్స్ ప్రకారం వాళ్ళని రోడ్లలో ఉండకూడదని చెప్పని వాళ్ళకి ఒక సపరేట్ ఏరియా కేటాయిస్తూ కార్పొరేషన్ వాళ్ళే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప జనసేన నాయకులు ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళపై ఇన్ ద స్పాట్ మేము కఠిన చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నారా. చిరు వ్యాపారాల దగ్గర, తోపుడు బండ్ల దగ్గర కానీ చిరు వ్యాపారాల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఈ భూ కబ్జాలు ఈ విషయంకి వస్తే పాటికి కూడా పేర్లు ఎక్కడెక్కడ ఎవరి పేర్లు వాడినా కూడా నేను స్వయంగా ఎస్పీ గారికి నా లెటర్ పూర్వకంగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా దాని డౌట్ ఏముంది. వాళ్ళ వైసీపీ వాళ్ళు వాళ్ళ తిరుపతిలో వాళ్ళ రాజకీయ ప్రస్థానం వాళ్ళు గెలిచిన వెంటనే చేసిన మొట్టమొదటి కార్యక్రమం చిరు వ్యాపారుల దగ్గర డబ్బు తీసుకోవడం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద మంచు మోహన్ బాబు కాలేజీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎవరిని డబ్బు డిమాండ్ చేయలేదన్నారు. ఒకవేళ తాము డబ్బు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. దేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు, అతని కుమారుడు మంచు విష్ణు నేతృత్వంలో విద్యార్థి నాయకుల్ని నిన్న తిరుపతి నడి రోడ్డులో కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నేను అడుగుతున్న మంచు మోహన్ బాబు గారిని, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో నీకు అన్నం పెట్టింది, నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ ఫ్యామిలీ బతకడానికి బతుకు నిర్మించింది మోహన్ బాబు విద్యా సంస్థలు. అటువంటి మోహన్ బాబు విద్యా సంస్థలు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం నీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పి విద్యా సంస్థలను స్థాపించడం వంటి మంచు మోహన్ బాబు గారు నిన్నటి రోజున మీరు పెట్టింది పేద విద్యార్థుల కోసం కాదు, అవినీతి కోసం, అక్రమ ఆర్జన కోసం మీరు పేద విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడానికి మీరు విద్యా సంస్థలు పెట్టారని చెప్పి సాక్ష్యాధారాలతో నిన్న కలెక్టరేట్కి వెళ్ళేటువంటి మా విద్యార్థి నాయకులను నడి రోడ్లో కిడ్నాప్ చేశారు. మీరు కిడ్నాప్ చేశారు. ఈ విషయంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రానికి కూడా విద్యార్థి నాయకులుగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒకవైపు ధన్యవాదాలు తెలుపుతూ మరోవైపు వీడికి అన్నిటికీ కారణమైనటువంటి ఈ హత్యకి, ఆత్మహత్యకి చేసుకోవడానికి, అదేవిధంగా ఇది ఒక కిడ్నాప్ కేసుకి కాకుండా హత్యా ప్రయత్నం కేసు కూడా పోలీసులు నమోదు చేయాలా. దీనికి ప్రధాన కారణం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు గారు. వీళ్ళు ఎక్కడున్నా సరే పోలీస్ యంత్రాంగం తొందరగా వాళ్ళని అరెస్టు చేయాలా. అదేవిధంగా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నిన్న గడవక ముందే ఈరోజు ఉదయమే మరో విద్యార్థి, ఆ విద్యా సంస్థ విద్యార్థి ఈరోజు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రతిరోజు నిరంతరం మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు ఫీజులు కట్టలని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, మరోవైపు పక్కనున్నటువంటి ల్యాండ్ ఏదైతే భూమి ఉందో దాంట్లో కూడా అక్రమార్జన ఉందని చెప్పి కూడా విద్యార్థులుగా మేము ఆరోపణ చేస్తున్నాం. కాబట్టి వెంటనే కూడా పోలీస్ యంత్రాంగం వెంటనే వాళ్ళని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఓగా మేము డిమాండ్ చేస్తున్నాం. నాయకుల పైన నిన్న రౌడీలతో, గుండాలతో మోహన్ బాబు గారు స్వయంగా ప్రత్యక్షంగా అతను దాడి చేయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీరు దేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అంటారు. దేంట్లో నంబర్ 1 యూనివర్సిటీ? రౌడీలతో విద్యార్థి నాయకులను కొట్టించడంలో నంబర్ 1, అలాగే ఫీజులు దండుకోవడంలో నంబర్ 1.
దేనికి సంకేతం ఇస్తున్నారు? మీరు క్రమశిక్షణ అంటున్నారు, ఎక్కడ క్రమశిక్షణ ఉంది? మీ యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు పాల్పడితే స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు వచ్చి మీ యూనివర్సిటీని ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడడం మోహన్ బాబుకి సిగ్గుచేటు అనేసి మేము విద్యార్థి సంఘ నాయకులుగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నటువంటి ఆ సమస్య పైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్వై నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చే వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో కలెక్టర్ ఆఫీస్కి కూతవేటు దూరంలో కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. దీన్ని ఎన్ఎస్వైగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలు నిజం కాదా? ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి ఫీజుల దోపిడీ ఇది నిజం కాదా? ఇది మొత్తం మీడియా మిత్రులకు తెలుసు, తర్వాత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు ఇప్పుడు కూడా మీ బుద్ధి మానుకోకుండా, మీ తప్పులు సరిదిద్దుకోకుండా విద్యార్థి నాయకుల పైన మీరు దాడి చేయడం ఇది చాలా ఏమమైన చర్య. ఖచ్చితంగా మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఖండించాలని ఎన్ఎస్వైగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నరికిపెట్టాలనేసి, అదేవిధంగా అధిక ఫీజులు తగ్గించాలనేసి పోరాటం చేయడానికి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మోహన్ బాబు అనుచరులు కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేయడమే కాకుండా మోహన్ బాబు ఉన్నటువంటి పిఆర్ఓ కావచ్చు, ఒకటి వీసీ కావచ్చు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమని ఇస్తారంటే, ఈరోజు అక్బర్ అనే నాయకుడు, ప్రవీణ్ అనే నాయకుడు మమ్మల్ని 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారనేసి అబద్ధపు కేసు పెట్టిన మోహన్ బాబు, నీకు సిగ్గుందా అనేసి నేను అడుగుతా ఉండా. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, నా దగ్గర నుంచే మీ కాలేజీలో ఉన్నటువంటి వాచ్మెన్ కానించి వీసీ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఎవరి దగ్గరికైనా సరే నా ఫోన్ వచ్చినా, మీరు నా ఫోన్ వచ్చినా స్వచ్ఛందంగా కంప్లైంట్ పెట్టుకోండి. నా ప్రేమేం లేకుండా ఎట్ట కంప్లైంట్ పెడతారేసి నేను అడుగుతా ఉండా. కబద్దార్ మోహన్ బాబు, మీరు నాకు 15 లక్షలు ఇవ్వడం కాదు, అది నిజమైతే నేనే నా ఆస్తమ్మే 50 లక్షలు ఇస్తాననేసి సూటిగా సవాల్ చేస్తున్నా. దీని మోహన్ బాబు వస్తాడా అనేసి నేను అడుగుతా ఉన్నాను. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు బుల్లితెర ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి శ్రీముఖి, ముక్కు అవినాష్, ఆర్జే చైతులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను యాంకర్ శ్రీముఖి మరియు జబర్దస్త్ కమెడియన్ అవినాష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ ఈవో వీరిద్దరికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆశీర్వాదం పలికారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, ఎన్నోసార్లు తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగిందని, కానీ తాతయ్యగుంట గంగమ్మను మొదటిసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కొత్తగా హీరోయిన్ సమంతతో ఒక సినిమా చేస్తున్నట్లు యాంకర్ శ్రీముఖి తెలిపారు. వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలోనే కదండి, మేలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఆ జాతర టైంలో కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. సో అది మేలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు వస్తాను ఇక్కడికి. ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగే. సో 5:30కి అక్కడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైకిల్ నా ముక్కులో పెడతాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ తల్లి గుడికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. ఏదో మహిమగల తల్లి దేవత, తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతినిధులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న వాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు.
అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ ఈ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అ లాట్. ఎప్పటికైనా జబర్దస్త్ అనేది జబర్దస్తే, అది జబర్దస్త్గానే ఉంటుంది. ఈరోజు జబర్దస్త్ అనే దాంట్లో మంచి పేరుతో బయటకు వచ్చాను, అదే పేరు కంటిన్యూ అవుతుంది. బయటకు వచ్చి మరింత పేరు సంపాదించుకున్నాను. ముఖ్యంగా దీనికి అంతటి కారణం అభిమానులు, జబర్దస్త్ చూసే కార్యక్రమం చూసే కానీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు అప్పటికి ఇప్పటికీ తేడా ఉందంటే షో అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి అది ఇంకా ముందుకెళ్తుంది. అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీఎంట్రీ అంటే ఇంకా టీవీ నుంచి అలా ముందుకు సినిమాలు చేయాలని చాలామంది మీరు సినిమాలో కనబడడానికి కోరుకుంటున్నాం అన్నారు. సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు ఎవరైనా ఒక నుంచి అలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలానే ముందుకెళ్తున్నాను మీ అభిమానంతో. థ్యాంక్ యూ అన్న. విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించినటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులను, మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ వినయ్ మహేశ్వర్లను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం ముందు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిన్నటి రోజున రంగంపేటలో ఉన్నటువంటి ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలని తిరుపతి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలు పెట్టినటువంటి మోహన్ బాబు, మంచి విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున తిరుపతి రంగంపేటలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకులు రిటర్న్ అవుతా ఉన్నారో అప్పుడు మోహన్ బాబు గారి అనుచరులు, అదే విధంగా కాలేజీలో ఉన్నటువంటి బౌన్సర్లు ఎస్ఎఫ్ఐ నాయకులను ఇద్దరిని కిడ్నాప్ చేపించి, అదే విధంగా కిడ్నాప్ చేసిన అనంతరం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఎంసెట్ ద్వారానో, ఈసెట్ ద్వారానో వాళ్ళకు వచ్చినటువంటి బీటెక్ సీటు ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు కాకుండా వాళ్ళ దగ్గర నుంచి అదనంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను మాకు చెప్పుకుంటే, విద్యార్థి సంఘ నాయకులుగా మీరు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పినందుకు ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి యాజమాన్యం ఈ రోజు విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించి వాళ్ళని బెదిరించేటటువంటి చర్యలు తీసుకున్నారు. మీరు ఏదైతే ఈ రోజు విద్యార్థి నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాప్ చేయించారు, అదే విధంగా ఏదైతే మీ యూనివర్సిటీలో, మీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని మీరు ఏ విధంగా ఇంకా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈ రోజు మాకు అర్థమవుతుంది. మేము ఈ రోజు ఏఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఎన్ఎస్యుఐ గా ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాలు వామపక్షంగా మిమ్మల్ని అడుగుతా అనేది ఒకటే, ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత పేలవగా ప్రవర్తిస్తుందో కూడా ఈ రోజు మనందరికీ తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీకి చుట్టాలా, మోహన్ బాబుకి చుట్టాలా అని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఇంతటి వరకు నిన్న జరిగినటువంటి కిడ్నాప్ మోహన్ బాబు గారే చేయించారు, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లే చేశారని చెప్పి నిరూపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంచు విష్ణుని కానీ, మోహన్ బాబుని కానీ, అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓని కానీ ఇంతటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా మేము ఈ రోజు పోలీస్ యంత్రాంగాన్ని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఏదైతే విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజుల దోపిడీ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు, వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. అదే విధంగా వెంటనే మోహన్ బాబు విష్ణుని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా మసూద్ ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నేను ఈ రోజు ఏమనగా చెప్తున్నామంటే, ఈ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ తరపున మోహన్ బాబు యూనివర్సిటీని వ్యతిరేకించిన మా ఎస్ఎఫ్ఐ నాయకుని ఇద్దరిని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేసినారు. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేసి మా ఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రోజు తెల్లవారి బాలాజీ అనే విద్యార్థులు ఎంబీఓ కాలేజ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందువల్ల సూసైడ్ చేసుకున్నాడని కాలేజ్ వాళ్ళు ఇప్పటికిప్పుడే మాకు రెస్పాన్స్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఎందువలన వాళ్ళకి అరెస్ట్ చేయాలనేసి అరెస్ట్ చేయలేదని మాకు తెలియజేయాలనిగా కోరుతున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా విద్యా సంస్థలు విద్యార్థి నాయకుల మీద కిడ్నాప్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి
ఉమ్మడి జిల్లాలో మన ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తం యాజమాన్యం వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా లేకపోతే రౌడీలుగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎందుకని చెప్పి మేము సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. నిన్న జరిగిన సంఘటన ఈ రోజు మొత్తం పోలీసులు వాళ్ళు స్పందించారు. పోలీసులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయినా ఆ కేసులు మాత్రం పెట్టారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. అందువల్ల ఎస్ఎఫ్ఐ నాయకుల్ని వాళ్ళ సమస్యల మీద ప్రశ్నిస్తే ఈ విధంగా కిడ్నాపులు చేస్తారని చెప్పి రేపు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎంకి హెచ్చరిక చేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని, చంద్రగిరి మండలంలో కంటికి కనిపించే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. తొండవాడ పంచాయతీ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో సుమారు 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొండవాడ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ కాలనీలో ఏ విధంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కాలనీని కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రావిల్లవారిపల్లిలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీ గ్రామానికి మీ పులివర్తి నాని అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారులు, నాయకులతో గ్రామాలకు వెళ్లి స్వయంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను నమోదు చేసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను 1 సంవత్సరంలోపు 90% వరకు పరిష్కరిస్తామన్నారు. అందరూ కలిసి స్వర్ణ చంద్రగిరిని రూపొందించుకుందామని పిలుపునిచ్చారు. కమ్మపల్లె, గణేశ్వరపురం గ్రామాలలో రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల కమిటీ డైరెక్టర్ మురళీమోహన్తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించి పలు సమస్యలను స్వయంగా పరిశీలించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరోజు ఆర్సీపురం మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ వద్దకు మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంతో రావడం జరిగింది. ఉదయం రావిల్లవారిపల్లి పంచాయతీలో అంటే మండలంలో అనువాయితీ ప్రకారం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇది ఈరోజు కమ్మపల్లి, ఈరోజు సాయంత్రం మళ్ళా గణేశ్వరం పంచాయతీ ఉంది. ఈ విధంగా ఆల్మోస్ట్ 18వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉంటుంది. మధ్యలో ఏదైనా అసెంబ్లీ ఉంటే ఆ అసెంబ్లీ అయిన తర్వాత మిగిలిన గ్రామాలు పెట్టుకుంటాం. ఎందుకు ఎంత పెట్టుకున్నామంటే రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నా, వేరే ఎంపీడీ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా కొన్ని ప్రజలకి నిరంతరం కొన్ని సమస్యలు ఉన్నాయి. గ్రామంలో సీసీ రోడ్లు ఉండొచ్చు, డ్రైనేజ్ ఉండొచ్చు, ఇరిగేషన్ ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పార్టీకి సంబంధించిన చిన్న ఉన్నాయి కూడా అన్నింటినీ కూడా అన్నదమ్ములతో కూర్చొని ఒక కుటుంబ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా కాకుండా కుటుంబ సభ్యుడిగా పరిష్కారం చేసుకొని వాళ్ళ ఉద్దేశంతో జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ కూడా మేము రాసుకొని మా కార్యాలయం దాన్ని అన్ని ఫిట్ చేసుకొని, అదేవిధంగా వచ్చిన అర్జీలు కూడా మేము తీసుకొని స్కాన్ చేసుకొని సర్టెన్ డిపార్ట్మెంట్కి పంపించి ఏదైతే సమస్యకు పరిష్కారం అవుతుందో ఎంత తొందరగా అంత తొందరగా పరిష్కారం అయ్యే విధంగా తీసుకొని అయిన వెంటనే ఎవరైతే అర్జీదారు ఉన్నాడో అర్జీదారులు కూడా మీ సమస్య పరిష్కారం అయింది కూడా లెటర్ పంపడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి గ్రామంలో రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ, లేదంటే వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నిటి కూడా మినిమం 1 yearలో కంప్లీట్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆల్రెడీ మన పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మాకు స్వర్ణ చంద్రగిరి కింద కూడా చేస్తున్నారు. స్వర్ణ చంద్రగిరి కింద ఆల్రెడీ స్వర్ణ చంద్రగిరి మనం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్కి అంతా ఇది కంప్లీట్ చేసి నియోజకవర్గం మొత్తం కూడా చేసే బాధ్యత ఉంది. కాబట్టి ఈ లోపల మిగిలిన ఎన్ని సమస్యలు తన్ని సమస్యలు కూడా పరిష్కరించి కూడా నేను వెళ్తాను సభను తెలియజేసుకుంటూ, ఎవరైనా చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలు అతీతంగా డెవలప్మెంట్ నినాదం తెలుతున్నా, శాంతి భద్రతలు ఉండాలని ఉద్దేశం తెలుతున్నాం. ఇక్కడ గంజాయి లేకుండా, మద్యము బానిసలు కాకుండా చూడాలని ఉద్దేశం వెళ్తున్నాం. దీనన్నిటిని కూడా ప్రజలకి వివరిస్తూ ముందుకు పోతున్నాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కూడా ప్రభుత్వంలో వచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ నిన్నటి నుంచి ఏదైతే రీసర్వే ద్వారా పాస్బుక్ ఇచ్చామో ఆ పాస్బుక్ల వల్ల ఎంత లాభం ఉందో కూడా ఫ్రంట్ పేజీలో ఏమొస్తుంది, సెకండ్ పేజీలో ఏమొస్తుంది, 4th పేజీలో ఏమొస్తుంది కూడా వివరణిస్తూ కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొట్టాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగిరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశంలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రేపు జరగనున్న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాన్సర్ పై భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ కు పూర్తి నయం సాధ్యం. తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. విద్యార్థి సంఘం నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేసిన 13 మంది అరెస్ట్. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలు సీజ్. 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవే. A2, A3 మోహన్ బాబు, విష్ణులకు కేసులో నోటీసులు ఇస్తాం వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద మంచు మోహన్ బాబు కాలేజీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘ నేతలు నిరసన. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.